లేప మన సన్ముఖం వచ్చి చిన్న ఎల్స్కేరి గ్రామము. అలా మీరు ఎన్ని ఏళ్ళుగా ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు? 9 ఏళ్ళుగా 9 ఏళ్ళుగా చేస్తూ ఉన్నారు. మీరు యా ఊర్లంతా ఇట్లా చేసినారు? పోయి ఈ వసూరు, సూలగిరి, బేరికే ఇవన్నీ చేస్తా ఉన్నాం. అది లేకుండా చిత్తూరు డిస్టిక్ మా పలమనేరులో ప్రతి సంవత్సరం 50,000 మందికి అన్నదానము గుడిలో చేస్తూ ఉన్నాము. ఆ గుడి వచ్చి అడవిలో ఉంది. ఆడ ఎవరు చేసే వాళ్ళ పరిస్థితి లేకుండా మేము పోయి 9 ఏళ్ళుగా అన్నదానం చేస్తా ఉన్నాం వచ్చే భక్తులకంతా. వచ్చే భక్తాదులకి 9 ఏళ్ళు. ఇంకా పలమనేరు దేరుండే ఏం దేవస్థానం అన్నది? ముగిలి దేవరకొండ శివుని గుడి. ముగిలి దేవరకొండ అనే శివుని దేవస్థానంలో వెళ్ళొచ్చి ఈ మహాశివరాత్రి పండగ సందర్భంగా 9 ఏళ్ళుగా ఆ దేవస్థానం పోయి 50,000 మందికి వీళ్ళు భోజనాలు చేసి అక్కడ ఒక టన్ను కళేంద్ర పండ్లు ఇక్కడి ఇంకా తీసుకుపోయి వసూరు ప్రాంతంలో కళేంద్ర పండ్లు తీసుకుపోయి అక్కడ వాళ్ళకి వచ్చే భక్తాదులకి కళేంద్ర పండ్లు ఇస్తూ ఉన్నారు. అన్నదానము వసూరు సేవా సంఘం అనే దీంట్లో అన్నదానం చేస్తూ ఉంటారు. చాలా సంతోషము. వీళ్ళు ఒక సేవకి మనమందరూ సంతోషం పడాలా. ఎలాంటే మన ప్రాంతంలో మన సిన్నెల్స్కేర్ ప్రాంతంలో పుట్టి పెరిగి వాళ్ళకి ఆ దేవస్థానం పోయి ఆ దేవస్థానంలో తీర్థం తీసుకువచ్చి వీళ్ళకి అక్కడ ఆ దేవస్థానం పోయి వచ్చేటికి వీళ్ళు ఇల్లు బాగుపడి వీళ్ళు బాగా అయిండే దానికోసము మేము చేసిన సేవ మా ఇంటి మేము బాగా అయిండాము. ఆ తా వచ్చే వాళ్ళకి అందరికీ ఒక మంచి ఇది అవుతుంది. ఆ దేవుని నమ్మనోళ్ళు ఈ పొదరికి ఎవరు చెడలేదప్ప. మనిషి నమ్మనోళ్ళే చెడిపోతా ఉన్నాము, కానీ దేవుడు నమ్మనోడు ఎవడు చెడలేదు. దేవుడు వచ్చి ఏం చెప్పినంటే ఆ కాలం ఈ కాలం గంట లోకా సమస్త సుఖినో భవంతు అంటారు. లోకా సమస్తంలో మనం అందరూ బాగుండాలా, అందరిలో మనం ఉండాలా అని చెప్పేసి మన పెద్దోళ్ళు చెప్పిండేది. ఆ కార్యక్రమాల్లో వీళ్ళు ఈ పొద్దు మనమల్ని పిలిచిండారు. మనం వచ్చి ఏం చెప్తా ఉన్నామంటే అన్నోళ్ళకి వచ్చి ఈ పొద్దు వచ్చి వసూరు సేవా సంఘం అని చెప్పేసి ఇన్స్టాగ్రాము, యూట్యూబ్, ఫేస్బుక్ 3ను ఈ పొద్దు ఓపెన్ చేసిండాము. ఈ పొద్దుని ఇంకా మీరు తప్పకుండా మీ ఇన్స్టాగ్రామ్లో పోయి మీ బిడ్డ ఈయనొచ్చి మన వసూరు చిన్నెల్స్కేర్ల సన్ముఖ మూవీలో తెలుగే చదువుకున్నాడు. వాళ్ళ ఇంటి మాతృభాష తమిళము. కానీ అమ్మ పుట్టినీళ్ళు వచ్చి మా వసపురం దగ్గరుండే కూటూరు గ్రామము, అబ్బు పుట్టినీళ్ళు చిన్నెల్స్కేరి. వాళ్ళు అద్భుతంగా ఈ ప్రాంతంలో నేను ఏమో సేవ చేయాలా, ఆ సేట్లైన్ చేయాలని ముందుకు వచ్చిండాడు. ఇట్లా ఎవరెవరు ముందుకు చాలా జనము మన ప్రాంతంలో చేస్తూ ఉన్నాము. మన పెద్దలు చేసి దీనికి ముందు ఇడిచిపోయిన దావులనే ముందు మడక ఎట్లా పోతుందో వెనుక మడక అట్లే వస్తుందని చెప్పి మన పెద్దలు చెప్పిండేది. ఆ ముందు మడక ప్రకారంగానే ఇప్పుడు వాళ్ళును వాళ్ళ అబ్బావలం చేసిన పుణ్యం ప్రకారము వాళ్ళ అబ్బావలం చేసిన దాంట్లోనే ఆ దావులో నేను ముందుకు పోయి చేస్తాను నా చేతిలో అయిందని చెప్పేసి ఆయన బామర్లు, ఆ చుట్టూ ఉండే మిత్రులు, వాళ్ళ అన్నోళ్ళ సహకారంతో, మా డ్రైవర్ బసవరాజన్న సహకారంతో అందరూ ముందుకు పోయి ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా మా సన్ముఖ అన్న ఇంకా మంచి కార్యక్రమాలు ఇట్లా చేయాలా. ఇది తప్పకుండా ఈ శివరాత్రి పండుగకి మా చిత్తూరు జిల్లా మొగలి దేవరకొండ దేవస్థానంకి తప్పకుండా వీళ్ళు వస్తూ ఉంటారు. అక్కడ అన్నదానం చేస్తూ ఉంటారు. అక్కడ కళేంద్ర పండ్లు కూడా ఆ నీళ్లు కళేంద్ర పండ్లు హెచ్చు తక్కువ పండ్లు పలారాలు ఇస్తూ ఉంటారు. తప్పకుండా ఆ మొగలి దేవరకొండ దేవస్థానంకి వచ్చేవాళ్ళు తప్పకుండా అన్నగారిని కలిసి మాట్లాడించి వాళ్ళ యొక్క ఇన్స్టాగ్రామ్ ఐడిని మీరందరూ ఈ 3 దినాల్లో ఫాలో చేసుకోండి. మెయిన్గా ఫాలో చేసుకొని మన ప్రాంతం అంతా ప్రచారం చేసి ఇక్కడిని ఇంకా ఎవరో ఒకరు సేవ చేస్తూ ఉన్నారు. మీరు ఆ ప్రాంతంలో ఉండేవాళ్ళు మన కుప్పం కానీ అక్కడ ఇది ఆ చుట్టుపక్క గుడిపల్లి అయినాక పలమనేరు, ఆ చిత్తూరు జిల్లా ఈ ప్రాంతంలో తప్పకుండా వీళ్ళు ఆ దేవాలయంలో ఉంటారు. మీరు పోయి కలుసుకొని ఒక మాట మీరు పోయి వచ్చి మాట్లాడిస్తే మేము ఏం సంతోషం పడతామంటే అప్ప మా ఊళ్ళో వచ్చిండారప్ప మమ్మల్ని మాట్లాడిస్తూ ఉంటారు. మేమంతా ఈ పొద్దుకి అనుకునేదంటే ఆంధ్ర గట్టిని వచ్చి మేము తెలుగు తల్లి పుట్టినీళ్ళు అనుకుంటాం. మీరంతా వచ్చి మమ్మల్ని మాట్లాడిస్తేనే చాలా సంతోషం మాకు. మీరు వచ్చి మాట్లాడిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటాము. ఈ సందర్భంగా 26/2/2025 బుధవారం నాడు పొద్దున్నింకనే రాత్రి గంట అక్కడ అన్ని కార్యక్రమాలు ఆలయంలో ఉంటాయి. ఆ కార్యక్రమాల సందర్భంగా వీళ్ళు అన్నదానం చేస్తూ ఉంటారు. ఆ సందర్భంగా మీరు రావాలా. మేము ఇక్కడి ఇంకా వసూరుని ఇంకా అక్కడికి వస్తూ ఉన్నాము. తప్పకుండా అందరూ అక్కడ కలుసుకుంటాము. మన దేవస్థానాలు, మన సంస్కృతి, మన సంప్రదాయాలు, మన పెద్దలు, మన పూర్వీకులు, మనకు పెద్దోళ్ళు ఏమి ఇచ్చిపోయినారో దాన్ని మనం ఇప్పుడు తీసుకుపోతా ఉంటాము. వీళ్ళు దాన్ని తీసుకొస్తూ ఉంటారు. ఈ సందర్భంగా అందరూను శివరాత్రి పన్నాడు అక్కడ కలుసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాము. అన్ని దేవస్థానాలు, అన్ని దేవాలయాలకి మనం పోవాలా. ఈ శివరాత్రి పండుగ సందర్భంగా మన ఊర్లో ఉండే దేవస్థానం కూడా మీరు మంగళారతి తీసుకొని ఆమెకి మీరు ప్రపంచంలో ఏడారు అన్ని తోటలకి పోయి రావాలని, మీకు అంతా మంచిది జరగాలని ఆ దేవదేవుని కోరుకుంటాము. జై తెలుగు తల్లి, జై భారత్ మాత. ధన్యవాదాలు. షణ్ముఖంకి చేసే కార్యక్రమం జయప్రదం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మా జయరామన్న గారు కూడా తెలుగు పండితులు, వాళ్ళు
తెలుగు కోసమే సేవ చేసి ఇన్నేళ్ళుగా మేము తెలుగు భాష కోసమే సేవ చేస్తూ ఉన్నారు. ఆయన గారి శిష్యుడే అయిపోతుంది. నేను 7 గంట వచ్చినాను. ఆయన నేర్పిన విద్య వల్లే నేను ఇప్పుడు ఇంత మాత్రం అయినాను. దానికోసము ఈ సందర్భంగా షణ్ముఖం గారు ఎన్నేళ్ళుగా చేస్తూ ఉన్నారు, 9 ఏళ్ళుగా చేస్తూ ఉన్నారు. మీరు కలకాలం ఇట్లే చేయాలా, మీ సేవ జయప్రదం కావాలని కోరుకుంటాము. ఈ సందర్భంగా వీళ్ళు నన్ను సగర్వంగా గౌరవించాలని చెప్పేసి ఈ శాలువ తెచ్చినారు. ఈ శాలువని నేను అన్నగారి సేవకి కృతజ్ఞతగా వాళ్ళు ఈ మధ్యనే ఒక వీడియో పెట్టినారు. తప్పకుండా ఆ వీడియో మీరు చూడాలా. ఏం వీడియో అంటే ఇన్స్టాగ్రామ్లో చూడండి. అప్పుడు ఈ ఒసూరు సేవా సంఘంలో ఒక పాపకి దేవరకొండ గంగం దేవస్థానం దగ్గరే ఒక అవ్వ మొట్టమే చూసుకుంటుంది. ఈ 2 శైలు ఇంకా 7 గంట లేదు. శైలే లేని పాపకి నెలకి వాళ్ళ జీవన ఉపాధికి 2000 రూపాయల కాసులను భీము 3 భీము ఎత్తుకపోయి ఇచ్చేసి నెల వాళ్ళు పోయి చూసుకొస్తూ ఉంటారు. ఆ ఒక వీడియో చూసే నా మనసు కరిగిపోయా. నన్నేమయ్యా నువ్వు సేవ చేసి నువ్వు చేసిన కార్యక్రమానికి మేమేం చేస్తా లేదు, మేము వీడియోలు మట్టుమే చేస్తూ ఉంటాము, మీరు సేవ చేస్తూ ఉన్నారు. మీ సేవకు దాసోహం మేము. మీ యొక్క గొప్ప ఆ మనసుకి సన్మానం. అలాంటి ఒక మనసు వచ్చి మీకు వచ్చింది సంతోషము. అందరికీ వచ్చేలా అది మీకు వచ్చింది. మీకు వచ్చిందే దాన్ని ఆ ప్రయత్నం ఇట్లే కాలంపూర్లో ఉండాలా. ఆ సందర్భంగా ఆ అమ్మవారి విగ్రహం యొక్క ఫోటో నాకు అందజేస్తూ ఉంటారు. ఇది ఎప్పటికీ మా ఇంటి దేవస్థానంలో ఉంటుంది. నేను మీరు మనము అందరూ కలిసి అమ్మవారి కృపకు పాత్రలు కావాలని కోరుకుంటాను. ధన్యవాదాలు.